హాయ్ హలో వెల్కమ్ టు గేటిఫై. హైదరాబాదు రియల్ ఎస్టేట్కు మంచి రోజులు వచ్చాయి. ఇది నేను సొంతగా చెప్తున్నది కాదండి. నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ని బేస్ చేసుకుని చెబుతున్న నిజం. రోజురోజుకు ఇక్కడ స్థిరాస్తి విక్రయాలు బాగా పెరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఓ పక్క వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ ఇళ్ల విక్రయాలకు ఏమాత్రం డిమాండ్ తగ్గకపోవడం మరో విశేషం. తాజాగా ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన ఓ రిపోర్ట్ ప్రకారం ఇళ్ల అమ్మకాల్లో జోరుమీదుంది భాగ్యనగరం. కిందటేడాది 2023తో పోల్చితే భాగ్యనగరంలో చాలా మంచి వృద్ధి కనిపించింది. గత ఏడాది హైదరాబాద్లో జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7,900 ఇళ్లు అమ్ముడవగా ఈసారికి అది 5% పెరిగి 8,325 యూనిట్లు సేల్ అయ్యాయి. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పుంజుకుందని చెప్పడానికి ఉదాహరణ. ఇక ఇళ్ల ధరల విషయానికి వస్తే గతేడాది ఇదే సమయంతో పోల్చితే హైదరాబాద్లో ఏకంగా 11% వృద్ధి కనిపించిందని తాజా రిపోర్ట్ చెబుతోంది. ప్రధాన నగరాలతో పోల్చి చూస్తే హైదరాబాద్లోనే ఎక్కువ డిమాండ్, వృద్ధి కనిపిస్తోందని నైట్ ఫ్రాంక్ తెలిపింది. ఇళ్ల రేట్లు పెరగడంలో హైదరాబాద్ టాప్ అని రిపోర్ట్ ఇచ్చారు. హైదరాబాద్లో ఇళ్ల రేట్లు పెరుగుదల 11% ఉండగా కోల్కతాలో 7%, బెంగళూరు, ముంబైలో 6%, పూణేలో 5%, ఢిల్లీ, అహ్మదాబాద్లో 4%, చెన్నైలో 3% ధరలు పెరిగినట్లు సదరు రిపోర్ట్ చెబుతోంది. మరోవైపు ఆఫీస్ స్పేస్ లీజింగ్లోనూ దేశంలో హైదరాబాద్ వాటానే ఎక్కువే ఉన్నట్లు నైట్ ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. దేశంలోని 8 ముఖ్య నగరాలకు సంబంధించిన ఆఫీస్ స్థలాల్లో హైదరాబాద్ వాటా ఏకంగా 46% ఉందని పేర్కొనడం ఇక్కడి డిమాండ్కి మచ్చుతునక. చూస్తుంటే రానున్న రోజుల్లో స్థిరాస్తి రంగం భాగ్యనగరంలో మరింత ఊపందుకుంటుందని చెప్పుకోవచ్చు. ఎలక్షన్స్, లే ఆఫ్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గ్రోత్ రేట్ కొంచెం మందగించినప్పటికీ ఇప్పుడు అది ఫుల్ జోష్ మీద ఉంది. కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.